ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక రకంగా చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఇది. అయితే ఈ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మేలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కానీ ఆ యాక్ట్ తీసుకురావడం ద్వారా భూములను కాజేసే ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా ఈరోజు చాలామంది అభిప్రాయపడుతున్నారు. చాలా దుర్మార్గమైనటువంటి యాక్ట్ జగన్మోహన్ రెడ్డి రూపొందించాడని కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే మీరు ఎలా చూస్తున్నారో, నిజంగా ఈ యాక్ట్ ద్వారా భూములని కొట్టేయచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే నేను ఎందుకు ఆ పదం వాడుతున్నానంటే, ఇటీవల కాలంలో ఈ యొక్క అసైన్డ్ భూములను అమ్మేసుకోవచ్చు అని ఒక చట్టం తీసుకొచ్చి, ఈ అసైన్డ్ భూముల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తన అనుయాయులు ఈరోజు స్కామ్ చేసినట్టుగా సుస్పష్టమైన ఆధారాలతో సహా కొన్ని ఏరియాల్లో మనకి తేటతలమైంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజానికం కొన్నటువంటి ఆస్తులు కానీ, ఈరోజు భూములు కానీ అన్నిటిని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాడా? మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా దీని మీద? సుబ్బు గారు, మీరు చెప్పిన క్వశ్చన్లోని ఆన్సర్ ఉంది. ఎంత దుర్మార్గమైన చట్టం చేశాడంటే, ప్రపంచ చరిత్రలో బహుశా ఇటువంటి దుర్మార్గమైనటువంటి చట్టం చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే, మనం ఆలోచించాల్సి ఉంది, రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులు, జిల్లా కోర్టు న్యాయవాదులు, సబ్ కోర్టు న్యాయవాదులు, లాలో నిష్ఠాతులైనటువంటి ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి ఇది దుర్మార్గమైన చట్టము, పేదలని భూములు కాజేసేటువంటి చట్టము అని చెప్పి ప్రతి చోట ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు. కోర్టులకి పోకుండా వాళ్ళ నిరసన తెలిపినా కూడా ఈ లెక్క చేయనటువంటి ముఖ్యమంత్రి, ఈ అహంకార ముఖ్యమంత్రి లెక్క చేయకుండా లాయర్ల మీద కూడా పోలీసులను ప్రయోగించి ఇష్టానుసారంగా వాళ్ళ నిర్బంధాలు గురి చేయటం జరిగింది. ఈ ల్యాండ్ అనేది విషయంకి వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్వపురాలు ఏంటంటే, రాజుల కాలం ఉన్నారు, రాజులు పోయారు. తర్వాత మనకి ఏంటంటే బ్రిటిష్ పాలన వచ్చింది. ఆ బ్రిటిష్ పాలన వచ్చినప్పుడు కానించి ఏంటంటే కొన్ని స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగా ఉన్న వాటిలో 1720 నుంచి 2024 దాకా ఈ భూములకు సంబంధించినటువంటి ఎటువంటి నిర్దిష్టమైన చట్టం లేదు. నాడు బ్రిటిషర్స్ సర్వే చేసి రాళ్ళు బాతినటువంటి మింటో మార్లే సంస్కరణల ఫలితంగా 1905లో వచ్చిన మింటో మార్లే సంస్కరణల ఫలితంగా 1908లో మనకి డిగ్లాట్ ఒకటి తయారు చేసి పెట్టారు. ఏ భూమి, వాగులేంటి, వంకలేంటి, చెరువులేంటి, శ్మశానాలేంటి, గ్రామ కమతాలేంటి, దాంట్లో అన్ని రకాలైనటువంటి అడవులేంటి, ప్రభుత్వ భూములేంటి, బంజరు భూములేంటి, భూముల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల యొక్క ఆనాడు వాళ్ళు తయారు చేసి సర్వే చేసి పెట్టినటువంటిది డిగ్లాట్ అంటారు. బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్న కాడల్లా ప్రతి దానికి డాక్యుమెంట్ ఉన్నది. ఎక్కడైతే ఇప్పుడు నిజాం నవాబు ఉంది, ల్యాండ్ అంతా నవాబు కిందే పెట్టుకున్నాడు. తర్వాత జునాగఢ్ నవాబు ఉండేవాడు గుజరాత్లో, ఆ నవాబు కింద ఉండేది. తర్వాత మనకి గుజరాత్లో ఒక రాజు ఉండేవాడు, గుజరాత్లో అదే జునాగఢ్, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో రాజు కింద ఉండేదన్నమాట. అయితే మనకి ఆస్తి హక్కు అనేది గతంలో మనకేందంటే ఫండమెంటల్ రైట్స్లో 7 ఉండేవి. దాంట్లో 7వది ఆస్తి హక్కు అనమాట. దాన్ని ఎత్తేసి ఇప్పుడు ఏం చేశారంటే రాజ్యాంగంలో 300A కింద పెట్టారనమాట ఆస్తి హక్కుని. అయితే ఒక నిర్దిష్టమైన చట్టం లేదు కాబట్టి మనకి గతంలో ఒకటి ఉన్నింది సుబ్బు గారు, ఏంటంటే ఈ భారతదేశాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ప్లానింగ్ కమిషన్ అంటారు, ప్రణాళికా సంఘం. అంటే మీరు చదువుకున్నప్పుడు వినుంటారు, మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండవ పంచవర్ష ప్రణాళిక, మూడవ పంచవర్ష ప్రణాళిక అని దేశ ప్రజలందరికీ శిక్ష కోసం ముందు స్వతంత్రం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మనకి ఆకలి అధికంగా ఉన్నది కాబట్టి వ్యవసాయ రంగానికి నీటిపారుదల ముందు ఆకలిని తీర్చాలా, బట్టలను తీర్చాలా అన్న ఉద్దేశంతో వ్యవసాయ రంగానికి ఆ ప్రణాళిక సంఘంలో నిధులు కేటాయిస్తే మన పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు వచ్చినాయి. అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి నిర్దిష్టమైన చట్టాలు ఏవీ లేవు.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల చట్టాలు చేసుకుంటూ వచ్చినాయి. దాదాపుగా మనకి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్గా చట్టాలు తయారు చేసుకోవటం జరిగింది. కేరళ రాష్ట్రం ఉందనుకో, వాళ్ళకు కొన్ని చట్టాలు, అంటే డిమాండ్లు రావటం, కొత్త చట్టాలు రావటం, డిమాండ్లు రావటం, కొత్త చట్టాలు రావటం. అయితే మనకి ఏం చేసిందంటే ప్రధానంగా ఒక చట్టం మనం చెప్పుకోవాలి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేది. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్పిందంటే మనకి పంట కాలవల ద్వారా, నదుల ద్వారా సంవత్సరమంతా పంటలు పండే భూములు ఎన్ని ఎకరాలు ఉండాలనేది, తర్వాత డ్రై అంటే వెట్లాండ్ వర్షాధారంతో పండేటటువంటి భూములు ఉంటాయన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంది, 365 days 24/7 వాటర్ అవైలబుల్ ఉండే భూములు. రెండోది ఏంది, వర్షాధారం అటువంటి భూములు. ఆ రెండో రకం భూములు ఎక్కువగా ఉంటాయి. ఈ 365 రోజులు గ్రావిటీ ద్వారా నీళ్లు బారేటటువంటి భూములు గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, పెన్నా డెల్టా, 3 డెల్టాలు ఉంటాయి మనకి. వంశధార డెల్టా అదే చిన్న డెల్టా, పెద్ద డెల్టా ఏం కాదు. ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ భూముల్ని ఏం చేశారంటే గతంలో ఉన్న ప్రధానమంత్రులు జమీందారులకే భూములు ఉన్నాయి కానీ కొంతమంది నిరుపేదలకి భూములు లేకుండా ఉంటే 1967లో బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం జరిగింది చార్ మౌజుదార్ నేతృత్వంలో. ఈ నక్సల్బరీ ఉద్యమం తరతంగా ఇది దేశమంతా విస్తరిస్తుంది అని చెప్పి అది మనకి శ్రీకాకుళం 77లో ఎంటర్ అయింది. శ్రీకాకుళం జిల్లాలో పేదలందరికీ భూములు పంచాలా అని చెప్పి వినోబావే అని ఒక పేరుని ఉంటారు మీరు. ఆయన కూడా స్వచ్ఛందంగా భూములు ఉన్నోళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేసేయండి అని ఒక నినాదం ఇచ్చారు. ఏం చేసుకుంటారు, వందల వేల ఎకరం. మనకి తెలంగాణలో వెదిరే రామచంద్రారెడ్డి గారని భూదాన ఉద్యమంలో భాగంగా ఆయనకున్న భూములన్నీ ఇచ్చేశాడు. మీరు రామోజీ ఫిలిం సిటీ దగ్గర చూస్తే వెదిరే రామచంద్రారెడ్డి గారి విగ్రహం ఉంటుందన్నమాట. అట్లా పుచ్చలపల్లి సుందరయ్య తనకున్న యావదాస్తిని ఇచ్చేసిండు. అలాగే తెరిమిల్లి నాగిరెడ్డి తనకున్న యావదాస్తి అంత రే తప్పురా ఇది కావని. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే జమీందారులు, భూస్వాములు, తర్వాత సామంతులు వీళ్ళందరూ ఏంటంటే ఈ భూములు ఎక్కువ వాళ్ళ కింద ఉంటే అప్పుడు ఒక చట్టం వచ్చింది. డ్రై ల్యాండ్స్ 54 ఎకరాలు కుటుంబానికి. గుర్తుపెట్టుకోండి, ఇది బాగా పాయింట్, బాగా గుర్తుపెట్టుకోవాలా. కుటుంబం అంటే భార్య, భర్త, 2 పిల్లలు. ఓకేనా, అది 54 ఎకరాలు మించి ఉండకూడదు. అదే మెట్ట భూములు అంటే తరి భూములు, పంటలు పండే భూములు, డెల్టా భూములు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా 15 ఎకరాలకు మించి ఎవరి దగ్గర ఉండటానికి వీల్లేదన్నమాట. ఆ విధంగా వచ్చిన భూములన్నిటిని ఏం చేశారంటే పేద ప్రజలైనటువంటి వాళ్ళకందరికీ కూడా 5 ఎకరాల చొప్పున భూమి, 5 సెంట్లు ఇళ్ల స్థలమును, తర్వాత 5 ఎకరాల భూమి పట్టాలు ఇచ్చారు అప్పటి ప్రభుత్వాలు. 77లో మీరు కావాలంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చూసుకోండి మీరు, 77లోనే ఉంటాయి పట్టాలు. ఆ తర్వాత భూ పంపిణీ జరుగుతూ 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 వచ్చిన తర్వాత మొట్టమొదట పేదలకి భూములు పంచి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి, నిరుపేదలైనటువంటి కులాలకి భూములు పంచినటువంటి వ్యక్తి మన కర్నూలు జిల్లావాసి దామోదరం సంజీవయ్య గారు. దామోదరం సంజీవయ్య గారు 6 లక్షల ఎకరాల భూములు పంచారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు భూములు పంచడం, అలా పేదలకి అమ్మే రైట్ లేదు. ఆ భూములు అసైన్ ప్రభుత్వ భూములే, కానీ చేసుకునే తినేదానికి వరకు మాత్రం అసైన్ అంటే అది దాని అర్థం. అంటే అమ్మేసుకుంటే మళ్ళీ పంటలు పండించుకోకుండా పోతారు కదా, అందుకని అసైన్డ్ భూములు, డీకేటీ భూములు అంటే మీకు గుర్తు చూసుకోవాలి. కొన్ని భూములు డీఫారెస్టేషన్ చేసి, ఫారెస్ట్ ల్యాండ్ డీఫారెస్ట్ చేసేసి కొన్ని భూములు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న 2014-19లో సీజీఎఫ్ భూములు ఉన్నాయి. అంటే మా ఏరియా మొత్తం అయ్యాయి. మా ఉదయగిరి ప్రాంతంలో అయితే సీజీఎఫ్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి అన్నమాట, 100 ఎకరాలు. ఈ సీజీఎఫ్ అంటే జాయింట్ కోఆపరేషన్ సొసైటీలు పెట్టి కొంతమంది రైతులను ఉమ్మడిగా పెట్టి ఆర్డీఓ కింద ఒక డాక్యుమెంట్ పెట్టేసి ఒక 100 మందో 200 మందికో అవి కూడా 5 ఎకరాలు సీజీఎఫ్ ల్యాండ్ కోఆపరేషన్ జాయింట్ అనేసి ల్యాండ్స్ వచ్చినాయి అన్నమాట. ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏంటంటే అసైన్మెంట్ ల్యాండ్లు, డీకేటీ ల్యాండ్లు, ఈ సీజీఎఫ్ ల్యాండ్లు ఉన్నాయి కదా,
వీటికి మేము పట్టాలు ఇస్తాము అని, అంటే ఓట్లు కావాలి కదా అని పట్టాలు ఇస్తామని చెప్పి పేద ప్రజల్ని అది ఒక రకంగా మోసం చేయటం అవుతుంది అనమాట. అసైన్మెంట్ పట్టాలు ఇస్తామని, తద్వారా బ్యాంకుల్లో పెట్టుకుంటే లోన్ వస్తుందని చెప్పి ఇలా కొన్ని మాటలు చెప్పటం వల్ల ఈ CGF ల్యాండ్లు కొంత ఎలక్షన్లో దాంట్లో భాగంగా. కానీ అవన్నీ ప్రభుత్వ భూములు అమ్మకూడదు, ప్రభుత్వ భూముల కింద ఉంటాయి, 11, 18 ఉంటాయి అన్నమాట దాంట్లో. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే ఈ టైటిల్ గ్యారంటీ చట్టం నీతి ఆయోగ్ ఏం చేసిందంటే ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి బీజేపీ నీతి ఆయోగ్ అని పెట్టింది. గతంలో ప్లానింగ్ కమిషన్లో మేధావి వర్గం ఉండేది. నీతి ఆయోగ్ అంటే ఏంది? నీతి ఆయోగ్ ఒక చైర్మన్ పెట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సలహా మేరకు, ఎందుకంటే రాజకీయ నాయకులు విభిన్న పార్టీ వాళ్ళు ఉంటారు, అసలు కొంతమంది పోతారు, అసలు మన వీళ్ళైతే పోలా ఆ నీతి ఆయోగ్ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి బాలా, కేసీఆర్ బాలా, అంటే డిఎంకే స్టాలిన్ కూడా బాలా, ఆమె కూడా బాలా. అంటే రాజకీయ నాయకులు అనేటటువంటి వాళ్ళు యునైటెడ్గా ఉండరు, ఒక కబడ్డీ టీం లాగా లేకపోతే క్రికెట్ టీం లాగా ఉంటారు, ఆడ ఏకోన్మతకి రాదు ఎప్పుడు కూడా. ఏం చేయాలంటే ఈ టైటిల్ గ్యారంటీ చట్టం అనేది చాలా రోజుల నుంచి పోరాడుతారు భారతీయులు. భారత పార్లమెంటు చట్టం తయారు చేసి దాన్ని ఇంప్లిమెంటేషను రాష్ట్ర ప్రభుత్వాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటే చట్టబద్ధత అనేది వస్తుంది భూములకి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సుబ్బు గారు, ఈయన ఏపీ ల్యాండ్ టైటిల్ గ్యారంటీ యాక్ట్ 2022 అని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చర్చకి పెట్టిండా 175 మంది ఎమ్మెల్యేలు. ఎంత పెద్ద చట్టం ఇది! 175 మంది ఎమ్మెల్యేలు చర్చించాలిగా. ఆ చట్టంలో ఏమేమి ఉన్నాయో ఆ చట్టాన్ని అసెంబ్లీలో చర్చకి పెట్టకుండా మందబలంతో 151 మంది గొర్రెలను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తానా అంటే తందానా అనే బ్యాచ్ తయారయ్యి లోపభూయిష్టమైనటువంటి ఈ చట్టాన్ని తయారు చేయటం జరిగింది. ఆయన చెప్తాడు, ఏదన్నా ఇబ్బందిగా అనిస్తే ఈ 2023 అక్టోబర్ 31 నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ఘోరమైనటువంటి చట్టం. ఎప్పుడు 2023 అక్టోబర్. అది పెద్దగా ఇంప్లిమెంటేషన్ కాదు. ఈయనంట ఈఆర్ఓకి పవర్ లేదంట, ఆర్ఐకి పవర్ లేదంట, ఎంఆర్ఓకి పవర్ లేదు, సివిల్ కోర్టులు పవర్ లేదు, ఆర్డీఓకి పవర్ లేదు, జాయింట్ కలెక్టర్ పవర్ లేదు, సిసిఎల్ఏకి పవర్ లేదు, సబ్ రిజిస్ట్రార్ లేదు. ఇటువంటి వాళ్ళు ఏమి పనిచేయవు. ఒక ఆఫీసర్ పెడతాడంట. అంది ఆయన పేరు ఏంటంటే ద రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఆయన ఫైనల్ రిజిస్టర్ అని పేరు పెట్టాడు. టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్. ఆయన ఏది అనుకుంటే అదేనమాట. వాడు గవర్నమెంట్కి అమ్ముడుపోతే అధికార పార్టీకా ఈడు అన్యాయం అయిపోతారు కదా సుబ్బు గారు. తర్వాత ఆయన కాడ సమస్య వస్తే తర్వాత ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కాడికి పోవాలంట. అప్లేట్ అథారిటీలు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కాడిగా ఉంటా. వీళ్ళిద్దరు కానీ సమస్యను కానీ పరిష్కరించలేకపోతే అప్పుడు హైకోర్టుకు పోవాలంట. నేను అనేది సుబ్బు గారు, 1 ఎకరా భూమి ఉంటుంది, 1/2 ఎకరా భూమి ఉన్నోడు ఉంటాడు, 2 ఎకరాలు ఉంటాడు, వాడు ఎప్పుడు హైకోర్టుకు పోవాలా? ఆ భూమి కాస్ట్కి కోర్టు ఫీజులు అవుతాయా లేదా? అవునా కాదా సుబ్బు గారు? అందువల్ల ఏంటంటే ఈ సమస్యను గుర్తించి లాయర్లందరూ ఇది దుర్మార్గమైనటువంటి చట్టము, ఇది నిరంకుశమైన చట్టము, కాబట్టి దీన్ని తక్షణం రద్దు చేయాలంటే ఆయన చేయలే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు సమస్య వచ్చిందంటే దేశమంతా భూముల విషయంలో అనేక సమస్యలు వివాదాలు ఉన్నాయి. భూ వివాదాల వల్ల కోర్టులో ఏళ్ల తరబడి కేసులు పెరిగిపోతుండయి. కొత్తగా ఫ్యాక్టరీలు కంపెనీలు పెట్టే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అసలు ట్విస్టెడ్ వచ్చింది. కొత్తగా ఫ్యాక్టరీలు కంపెనీలు పెట్టే వాళ్ళకి ఇబ్బంది వస్తుందంట. అంటే పేదల భూములు అవ్వపడినాయా మీకా? అయితే భూసేకరణ చట్టం ఒకటి చేశారు 2013లో మన్మోహన్ సింగ్ గారు. మీకు ఐడియా ఉండొచ్చు సుబ్బు గారు. 2013లో భూసేకరణ చట్టం ఒకటి చేసింది. దాని ప్రకారం కదా భూములు సమీకరించాలి. ఆ భూములు ఎవరికి సమీకరించాలా? మొట్టమొదట నువ్వు టాప్ భూములు ఎక్కువగా ఉండే వాళ్ళకి సేకరించాలా. పేదలకు భూములు ఎందుకు ఇచ్చారు సుబ్బు గారు? నిరుపేదలైతే కదా. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ భూములు లేని కాడ ఇప్పుడు జగలన్న ఇళ్ల కాలనీలకు ఊరు ఇది గుంజిందా? పేదల భూములే. మీరు అన్నది కరెక్ట్ పాయింట్. ఇళ్ల స్థలాలకి తీసుకున్న మరి భూమి గుంజుకోలేదా లేకపోతే కొనుక్కోలేదా? అంటే ఇప్పుడు కంపెనీ పెడతానికి ఎన్ని ఎకరాలు కావాలేటి? ఏమన్నా ఊరికొక కంపెనీ ఎక్కడ పెడతాడు?
అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది కాదండి. ఇప్పుడు యాక్చువల్లీ సెజ్లో ఏర్పాటు చేశారు రాజశేఖర రెడ్డి. మన రాష్ట్రంలో కూడా అద్భుతంగా ఒక 5-6 సెజ్లు రన్నింగ్లో ఉన్నాయి, అంటే ఉన్నాయి, క్యాల్క్ చేసి ఉన్నాయి. అయితే ఆ భూముల్లో ఇప్పుడు దాకా ఒక కంపెనీ పెట్టలేదు. మళ్ళీ ఆ కంపెనీల గురించి కంపెనీలకి ల్యాండ్ కోసం అంట ఇవని ఏదో సొల్లు కవర్లు అక్కడ ఒక పాయింట్ రాశారు. ఈ సొల్లుడు చెప్తా, నేను చెప్తా నేను నీకు, దానికి మనకు సెజ్జు గురించి చెప్తా నేను. ఎందుకు తొందర ఎందుకు నీకు, నేను చెప్తా కదా. పెద్దదొద్దు పాడు వద్దు. మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2 సెజ్జలు వచ్చినాయి. అవును. జహీరాబాద్ కాడ ఒక సెజ్జు 13,500 ఎకరాలు, 14,500 ఎకరాలు ఉంటుంది. గవర్నమెంట్ సెజ్ అంటారు దాన్ని. తెలంగాణలో జహీరాబాద్ కాడ ఉంది. అర్థమైందా? అది బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటారు తెలంగాణ ప్రభుత్వం. మన రాష్ట్రంలో వెనకబడిన ప్రకాశం జిల్లాలో పామూరు నుంచి మాలకొండకు పోయే రోడ్లో 13,500 ఎకరాలు సెజ్జు మనకు కూడా ఇచ్చారు. మనకి చాలా ఇచ్చారండి. కాకినాడ ప్రైవేట్ సెజ్జులండి, లేపాక్షి అదే ప్రైవేట్ సెజ్జులు ఉన్నాయి కదా. నేను చెప్పేది మేజర్ సెజ్. సెంట్రల్ గవర్నమెంట్ సెజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆడ డిఫెన్స్ కంపెనీ పెట్టాలని చూసింది. కారణం ఏందని నేను చెప్పనా? ఆడికి పోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ రోడ్లు లేవు, ఆడికి పోతే నీళ్లు లేవు, ఆడికి పోతే కరెంటు లేదు. ఇంకా ఫ్యాక్టరీలు ఎట్టొస్తాయి చెప్పు సుబ్బు? దానికి నీళ్ళు ఇచ్చేటటువంటిది ఏందో తెలుసా మీకు? నల్లమల్ల సాగర్ ఏందే, పూల సుబ్బయ్య ఎల్లుగొండ ప్రాజెక్టు. దాంట్లో నీళ్ళు ఉండయా? పూల సుబ్బయ్య ఎల్లుగొండ ప్రాజెక్టులో నీళ్ళు లేకుండా ఫ్యాక్టరీలు నడుస్తాయి సుబ్బు గారు? చేతులు కడుక్కోవటానికన్నా ఉండాలిగా నీళ్ళ. యాడ్ నుంచి తెచ్చిస్తావు నీళ్ళు? డిపెండ్ ఆన్ నల్లమల్ల సాగర్. ఇవాళ ఇంకొకటి ఉంటుంది అక్కడ ప్రాజెక్టు, ఏందో తెలుసు నీక? ఆ ప్రాజెక్టు పేరు చెప్పనా? మనకి గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోయినాయి కదా 3 TMC నీళ్ళ. తర్వాత ఉరికిపూడి సెల నిర్మాణం అయిపోయిందా మాచర్ల. తర్వాత పోలవరం నుంచి నీళ్ళు వచ్చి ఆ నుంచి మనం పులిచింతలకు వచ్చి, పులిచింతల నుంచి ఒరికిపూడి సెలకు వచ్చి, ఒరికిపూడి సెల నుంచి గుళ్ళకమ్మకి గ్రావిటీ దారి వచ్చి ఆ నుంచి నల్లమల్ల సాగర్కి వస్తే నీళ్లు సస్యశ్యామలంగా ఉంటాయి. నీళ్లు లేకుండా ఫ్యాక్టరీలు ఎట్టొస్తాయి చెప్పు? నీళ్లు లేపాయా, రోడ్లు లేకపోయా, పోర్టు కనెక్టివిటీ రోడ్లు లేపాయా, రైల్వే లైన్ ఒకటి ఉంది. ఏదో తెలుసు నీక? నడికుడిసు కాళహస్తి రైల్వే లైను. ఆ రైల్వే లైన్ కూడా కనెక్టివిటీ రావాలిగా. ఇంక సెజ్ ఎట్టు డెవలప్ అవుద్ది? ఇప్పుడు జహీరాబాద్కి అన్నీ ఉన్నాయి. బొంబాయి టు హైదరాబాద్ నేషనల్ హైవే ఉంది, బీదర్ రైల్వే లైన్ ఉంది, సార్ అన్నీ ఉండయి, నీళ్ళు ఉండయి, వాళ్ళకి అన్నీ ఉండయి. నీకేం ఉండే రా బాయ్ నీ కంపెనీలు పెట్టడానికి? అందువల్ల ఏంటంటే అది పెద్ద సమస్య కాదు. ఏంటంటే ప్రైవేటు కంపెనీలకి దోషిపెట్టడానికి ఈ భూములు. పేదోళ్ళ భూములు అవసరమా? ముందు జగన్మోహన్ రెడ్డి కాడ చాలా భూములు ఉన్నాయి కదా, ఇది ఇడుపులపాయలో చాలా ఉన్నాయి కదా, ముందు ఆయన భూములు ఇచ్చేసేయాలా. ఒక సెజ్ ఏర్పాటు చేస్తున్నాను నేను, రాష్ట్రానికి నేను త్యాగం చేస్తానన్నప్పుడు ఆయన భూములు ఒక సెజ్జు కేటాయించి పరిశ్రమలు కానీ పెట్టేసి ఇస్తే ఆయన భూమి ఇంటి ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎస్టేట్ లేదు, ఇడుపులపాయ ఎస్టేట్ లేదు. కానీ ఆయన భారతీయ సిమెంట్ పెట్టుకుంటే ₹1,00,000 ఎకరా. తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఒరే పేదవాళ్ళ సొమ్ము అన్యాయంగా తిన్నామని ఇంకొక లక్ష ఇచ్చిందంట ఎకరాకి. అర్థమవుతుంది? 2 లక్షలు ఇచ్చిందంట. అదే ఆయన అమ్మితే ఫ్రాన్స్ వాళ్ళకి 2 కోట్లు ఎకరా. అట్లా ఏంటంటే కంపెనీలు భూములు అమ్మకూడదు. సరే భూమి ఇచ్చిన రైతు బిడ్డకి ఆ కంపెనీలో జాబ్ ఇచ్చేటట్టు రాయాలిగా. ఏం లేవు అవన్నీ స్కామ్లేగా, లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఇవన్నీ స్కామ్లేగా. నేను అనేది అది కాదు. పేదల దగ్గర భూమి తీసుకున్న సుబ్బు గారు కాంపన్సేషన్తో పాటు ఆ కుటుంబానికి ఆ కంపెనీలో ఒక జాబ్ ఇవ్వటం ధర్మమా అధర్మమా నాకు చెప్పు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూసేమీకరణ చేసింది ఎప్పుడు అనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు కూడా లేవు ఆ భూములు ఇచ్చిన వాళ్ళకి రైతులు 12,000 15,000 విశాఖపట్నం అప్పుడు స్టీల్ ప్లాంట్ వాళ్ళకి. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ఎకరా ఎంత మధ్య? అదాని వాళ్ళకి, అంబానీ వాళ్ళకి. అయితే ఇప్పుడు ఈ చట్టంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో 2 సంవత్సరాలు ఎవరైనా ఇప్పుడు భూమి కొనుక్కుని ఎవరైనా ఫారెన్ వెళ్తే ఈ లోపు నేను దాన్ని కబ్జా చేసో లేకపోతే ఇది నాదని క్లెయిమ్ చేసో కూర్చున్నాను అనుకో, మామూలుగా క్లెయిమ్ చేసి ఇది నాదే అని చెప్పి నేను క్లెయిమ్ చేసి కూర్చున్నాను. అయితే ఇక్కడ ఆ టైటిలింగ్ అధికారి అంట నోటీస్ కూడా పంపడంట వాళ్ళకి, ఎవరికి ఆ యొక్క ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ కూడా పంపడంట. ఒకవేళ అతను ఎవరో ఏదో నా భూమి కొట్టేశారని ఇతను చెక్ చేసుకుని ఒకవేళ నిజంగా కొట్టేశారని ఇతనికి తెలిస్తే అప్పుడు ఇతను వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాలంట ఇది నాదని. ఒకవేళ 2 సంవత్సరాల్లో క్లెయిమ్ చేయకపోతే ఆ భూమి ఇంకా క్లెయిమ్ చేసిన వ్యక్తిదేనంట, ఇంకొక అతను చేయకపోతే ఇంక ఇతనిదే. అందుకని పిచ్చోళ్ళకి చదువు రాని వాళ్ళకి 10th క్లాస్ పైన ముఖ్యమంత్రి అయితే ఎట్టే ఉంటాయి మరి చట్టాలు. ఆయన ఏం LLB చదివిండే ఏందా? లా గురించి చదివిన న్యాయశాస్త్రం చదివిన వాళ్ళకి తెలుస్తుంది కదా. అందువల్ల నేను అనేది ఏంటంటే ప్రజలు ఆలోచించుకోండి అని చెప్తున్నాను నేను. ఫైనల్ ఎంత దారుణమైన దోపిడీయో. MRO ఇప్పుడు మనం కుటుంబ సర్టిఫికేట్ ఊరు ఇచ్చేదే MRO ఇస్తారు, లీగల్ హైర్ సర్టిఫికేట్ అంటాడు. ఎవరన్నా పెద్దలు చచ్చిపోతే
వీళ్ళకి వంశవృక్షము అంటారు దాన్ని. ఆయన ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తాడు, వీళ్ళు వారసులు వీళ్ళేను, ఆ ఆస్తికి వారసులు వీళ్ళేను, అప్పుడు ట్రాన్స్ఫర్ అవ్వద్ది. లీగల్ హైర్ సర్టిఫికేట్ అంటారు, గుర్తుపెట్టుకో దాని పేరు. అది ఎంఆర్ఓ ఇచ్చేది. ఈఆర్ఓకి పవర్ లేకుండా రికార్డు ఎవరు మెయింటైన్ చేయాలా? ఈఆర్ఓ మెయింటైన్ చేయాలా, ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మెయింటైన్ చేయాలా, ఎంఆర్ఓ ఉండాలా, ఆర్డీఓ ఉండాలా. ఆర్డీఓ కంటే భూములు మొత్తం ఎవరి కింద ఉంది? జాయింట్ కలెక్టర్ కింద ఉండాలి. ఈ సిస్టాన్ని అంతే, డాక్యుమెంటరీ సిస్టాన్ని అంతా ఎత్తేసి సమస్యలు వచ్చినప్పుడు కోర్టుకు పోవటానికి వీల్లేదని చెప్పడానికి నువ్వే ఉడివే. న్యాయ వ్యవస్థ అనేది సపరేటు బాడీ, నువ్వు చేసినంత మాత్రాన చెల్లుబాటు కాదు. కానీ నేను అనేది అది కాదు, దీంట్లో తప్పిదనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఉంది సుబ్బు గారు. ఎందుకంటే 1 నేషన్ 1 ట్యాక్స్ అంటున్నాం, దాంట్లో భాగంగానే కదా మనకి జిఎస్టీ వచ్చింది. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. మరి ఇలా 1 నేషన్ 1 రూల్ తీసుకురావాల్సిందేగా. సరే, కానీ అనేది భారత పార్లమెంటు దేశ ప్రజలందరి సంక్షేమం దృష్ట్యా భారత్ ఇండియన్ టైటిల్ యాక్ట్ తెచ్చండి. ఇండియన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తేవాలి. ఫస్ట్ ఏం చేయాలా? ఇండియన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భారత పార్లమెంట్లో చర్చ జరిగి రాష్ట్రపతి ఆమోదం ఇచ్చితే ఆ చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పాల్సింది పోయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాడు చేసుకోండి అంటే అది మంచి పద్ధతి కాదు. భారతదేశాన్ని ఒక యూనిట్గా తీసుకొని సుబ్బు గారు, భారత పార్లమెంట్ ఏంటంటే అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు కాబట్టి చర్చ బాగా జరగదు. కాబట్టి 1 నేషన్ 1 ట్యాక్స్ లాగా భారతీయ టైటిల్ యాక్ట్, భారతీయ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి తెచ్చేసి ఏదో ఒక పేరు పెట్టకూడదు, అట్టెట్ట కుదరదా? భారతీయ రెవెన్యూ లేకపోతే ల్యాండ్ అనుకోండి, రెవెన్యూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఏదో ఒక పేరు పెట్టుకొని భారత పార్లమెంట్ తయారు చేసి ఆ చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంటేషన్ చేయాలి చెప్పాలి. కానీ నీతి ఆయోగ్ కాడికి పోయి మీ చట్టాలు మీరు చేసుకోండి అని చెప్పడం దుర్మార్గం కదా. దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పిదనం కూడా ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలా. భూములు ఉన్న రైతులందరూ ఆలోచించుకోండి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి కానీ మీరు రాబోయే కాలంలో ఓటేశారనుకో, ఇంకా మీ కింద ఉన్న సాప కూడా లాక్కోబోతున్నాడు. మీ ఇల్లు కూడా చివరిలో మీది కాదు, నేను అమ్మేసుకుంటాను అంటాడు. ఇప్పుడు సచివాలయాన్ని తాకట్టు పెట్టినోడు రేపు మీ భూములన్నీ తాకట్టు పెట్టి లోన్ తేడని నమ్మకం ఏంది? ముందు భూములు, భవనాలు, ఆఖరికి ఇటీవల కాలంలో ఇది ఏది క్వారీయా మొత్తం కొండ ఏదో తాకట్టు పెట్టాడంట. కొండ కాదు, మైనింగ్ డిపార్ట్మెంట్ పోయి ఆ మైనింగ్స్ డిపార్ట్మెంట్నే తాకట్టు పెట్టాడు 7,000 కోట్లకి మన జనవరిలో. అందువల్ల రేపేందంటే ఈ టైటిల్ అంతా వాళ్ళ దగ్గర ఉందనుకో, ఇదిగో మా దగ్గర ఇన్ని భూములు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మేము తాకట్టు పెట్టేస్తానంటే ఎవరు అంటే, నేను అనేది ఏంటంటే కంపెనీలకి భూములు ఇవ్వాల్సిందే సుబ్బు గారు. దేనికి పనికిరాని భూములు ఇవ్వాలా? పంటలకు పండని భూములకి, నీటి వసతి లేని భూముల్ని ఇచ్చేసి ఆ భూమి ఇచ్చిన రైతులకి దాంట్లో వాటా కూడా ఇవ్వాలి. అంటే షేర్లు కొన్ని కేటాయిస్తే బతికినంతకాలం వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఉద్దేశం ఏంటంటే అన్ని కంపెనీలు ఏం రావు, ఒకవేళ వచ్చిన కంపెనీకి అయినా 10 ఎకరాల భూమి ఇవ్వలేమా? ఈజీగా ఇవ్వగలుగుతాం. బోల్డ్ ఎంత ఉంది? మా సింహపూర్ జిల్లాలో రేగడి సిలికాడ ఉంది కాబట్టినంత. మా సింహపూర్ జిల్లాలో వెంకటగిరి నాయుడుపేట మధ్యలో, వెంకటగిరి నాయుడుపేటలో రాజశేఖర రెడ్డి భూములు సేకరించిన భూములు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆడ పట్టుమని 5 కంపెనీలు ఉంటాయి. 5 ఒక గ్లాస్ కంపెనీ అరబింద్ వాళ్ళది ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదే, అదొకటి వచ్చింది ఈ మధ్య. కాబట్టి ఆ నాయుడుపేట, కాళహస్తి, ఏర్పేడు, కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మొన్న గౌతమ్ రెడ్డి మర్చిపోయిన మినిస్టర్గా ఉండిలా, పరిశ్రమల మినిస్టర్గా, వాళ్ళ ఊరికాడ ఒక 200 ఎకరాల్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారు. దానికి ఇంటర్నల్ రోడ్లు, కరెంటు పోల్లు వేసుకొని కాంట్రాక్ట్ ముసుగులో బిల్లులు కొట్టేశారు. మేకపాటి వాళ్ళు దోసేశారు, నాకేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఒక్క కంపెనీ లేదాడ. మళ్ళీ నేను పెద్ద పత్తిత్తునని చెప్తాడు. ఆత్మకూరులో పోటీ చేయబోయే గౌతమ్ రెడ్డి వాళ్ళు తమ్ముడు రాజమోహన్ రెడ్డి, మేము లేస్తే మనుషులం కాదు, మేము పెద్ద పోటుగాళ్ళం అని అంటారు కదా. ఆత్మకూరులో రోడ్డు పక్కన నెల్లూరు నుంచి కడప పోయే దావులో రైట్ సైడ్ ఉంటుంది. 200 ఎకరాలు ప్రభుత్వ భూములు పెడితే ఒక్క కంపెనీ రాలాడికి ఇప్పటి వరకే. అందువల్ల ఈయనేంది కంపెనీలు తెచ్చేదా? ఇది భూములు కట్టేసేటటువంటి బోపోర్స్ కుంభకోణం లాంటి భూ కుంభకోణం యాక్ట్ తప్ప టైటిల్ గ్యారంటీ లేదు, పాడు లేదు. కాబట్టి ఈ చట్టాన్ని చదువుకున్న ప్రతి ఒక్కడు వ్యతిరేకించాలి. అన్ని లాయర్లు వ్యతిరేకిస్తేనే ఆయన మోనార్క్ లాగా లెక్క చేయాల. ఈ నియంతృత్వమైన ప్రభుత్వాన్ని తక్షణం రాబోయే ఎలక్షన్ బుద్ధి చెప్పండి నాయన, లేకపోతే గోయిందా.